పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్ని ఉన్నా జాంతానై ఇతర సర్టిఫికెట్ల జారీకి ఇదే పద్ధతి. మధ్యవర్తులతో గిర్దవార్ల వసూలు, ధృవపత్రాల వారీగా డబ్బులు డిమాండ్, నిరాకరిస్తే వారాల తరబడి ముప్పు తిప్పలు, ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక యువత ఇబ్బంది. ఇది మొత్తము పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా కూడా ఏం అవసరం లేదు. ఇక వాళ్ళు మధ్యవర్తులు గిర్దవార్ల దగ్గర పడ్డది. కేసీఆర్ ఏదైతే విఆర్ఓలను విఆర్ఏలను మొత్తం తీసి పడేసిండో అప్పటి నుంచి ఏ సర్టిఫికేట్ కోసమైనా ఈ మధ్యవర్తులకు చేతులు దడపాల్సిందే అయిపోయింది. వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని తీసేసిండు కేసీఆర్. విఆర్ఓలను తీసేసిండు 2020లో, 2022లో విఆర్ఏలను కూడా తీసి పడేసిండు. తర్వాత ఇక ఎవరు లేరు, మొత్తం ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ అని చెప్పేసి మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయనకి 15 రోజులకు రావాల్సింది మధ్యవర్తుల దగ్గర పోయి మా డబ్బులు ఇస్తే తప్ప ఆ సర్టిఫికెట్లు ఇన్ టైంలో రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల పరిస్థితే కాదు, అన్ని సర్టిఫికెట్ల పరిస్థితి. ఒకవేళ పైసలు ఇస్తలేరు అనుకో, అవి 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, వాళ్ళు ముప్పు తిప్పలు పడాల్సిందే, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ఇక లేదంటే ఎంక్వైరీల పేర్లతోటి ఇంట్లో చుట్టూ ఇక టైం పాస్ చేసుడు. ఇదంతా విఆర్ఓ విఆర్ఏ సిస్టాన్ని మొత్తం తీసి పడేసిన తర్వాత ముడుపుల చందా ఈ దందా అనేది ఎక్కువైపోయింది. దీనికి అంతటి కారణం కేసీఆర్. రాష్ట్రంలో వివిధ ధృవపత్రాల జారీకి రెవెన్యూ అధికారులు రేటు కడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తులను పెట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీలో ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని, అన్ని అర్హతలున్నా డబ్బులు ఇస్తేనే ధృవపత్రం జారీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. అదే సమయంలో అనర్హులకు సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఇస్తున్నారు. ఇక పైసలు ఇవ్వకపోతే ముప్పు తిప్పలు పెడతారు. ఇక బీజేపీలో జోష్, మహారాష్ట్రలో విజయంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం, రాష్ట్రంలో త్వరలో స్థానిక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కలిసి వస్తుందని నాయకులు కార్యకర్తల ధీమా. ఇక సినీ నటుడు అలీకి నోటీసులు జారీ చేసిన వికారాబాద్ జిల్లా ఏక్మామిడి పంచాయతీ కార్యదర్శి, అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ ఆరోపణ. సినిమా నటుడు అలీకి ఈ వికారాబాద్ జిల్లా ఏక్మామిడి పంచాయతీ కార్యదర్శి గతంలో 2 సార్లు నోటీసులు జారీ చేసిందట. అనుమతులు లేకుండా ఇండ్లు కడతాను అని చెప్పి ఆయనకు మళ్ళీ నిన్న కూడా జారీ చేశారు. దానికి సంబంధించి నాకున్న లాయర్ తోటి నేను రిప్లై ఇస్తా అని చెప్పి అలీ చెప్పుకొచ్చాడు. స్టాక్ మార్కెట్లో లాభాలు చూపి 8.14 కోట్లు టోకరా కథం. ఈ రెడీ మిక్స్తో రోగాలు, గండిపేటలో విచ్చలవిడిగా ఆర్ఎంసీ ప్లాంట్లు, మణికొండ నార్సింగ్లో ప్రజలపైన తీవ్ర ప్రభావం, జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న రియల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, దుమ్ము ధూళి కాలుష్యంతో ఇబ్బంది, ఫిర్యాదు చేసినా పట్టించుకొని పొల్యూషన్ బోర్డు, మున్సిపాలిటీ రెవెన్యూ అధికారుల తీరు అంతే, ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు. జనాల మధ్యనే కడుతున్నారు, జనాల మధ్యనే కట్టి వాటి వ్యర్థాలను కూడా ఆ జనావాస ప్రాంతాల లోపలికి రిలీజ్ చేస్తున్నారు. అటు మొత్తం అవి నీళ్ళ లోపల కలిసిపోయి జనాలు రోగాల బారిన పడుతూ ఉన్నారు. వీటిపైన ఖచ్చితంగా నజరేయాల్సినటువంటి మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు కూడా చూస్తున్నట్టుగా వదిలేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు. అయినప్పటికీ ఎవరన్నా వార్త రాసినా, ఎవరన్నా ఏదైనా ఛానల్ పోయినా, ఎవరన్నా ప్రశ్నించినా వాళ్ళపైన భౌతిక దాడులకు కూడా దిగబడుతున్నారు. వీళ్ళపైన ప్రభుత్వము సరైన చర్యలు కూడా తీసుకోవాలి. ఇక జై భట్టాచార్యకు కీలక పదవి, అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తికి ఛాన్స్, త్వరలోనే ప్రకటించనున్న ట్రంప్. యుఎస్ ట్రెజరీ సెక్రటరీగా గే బెస్సెంట్ నియామకం.